దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మనము దేవుని వాక్యమును ధ్యానిద్దాము. మనము ధ్యానించుటకు యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనము నుండి మనము కొన్ని మాటలు చదివి ధ్యానిద్దాం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. దేవునికి స్తోత్రం. ఈ వచన భాగంలో ప్రవక్త యెషయా దేవుని ఆత్మ విషయంలో ఆయన వర్ణిస్తున్నారు. ఈ వచనంలో మనం చదివినప్పుడు యెహోవా ఆత్మ దాన్ని వర్ణిస్తూ ఆ ఆత్మ ఏ విధముగా పని చేయుచున్నది అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇంచుమించు 7 ఆత్మలుగా విభజించి మాట్లాడుతున్నారు. అయితే ఈ వచన భాగంలో జ్ఞానమునకు బలముకు ఆధారమగు ఆత్మ, బలమునకు ఆధారమగు ఆత్మ అని చూస్తున్నాం. యెహోవా ఆత్మ బలమునకు ఆధారమగు ఆత్మ. ఈ బలమునకు ఆధారమగు ఆత్మ దేవుని యందు విశ్వాసం ఉంచిన భక్తుల మీద అది నిలిచినప్పుడు జరుగుచున్న కార్యములు మానవుని శక్తికి, మానవుని బలానికి అతీతముగా జరుగుతుంది. ఈ వచ్చిన భాగమును ఆధారం చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో ఈ ఆత్మ ఎవరి మీద బలమునకు ఆధారముగు ఆత్మ పని చేసిందో లేఖనాలలో మనము కొంతమంది వ్యక్తులను వాక్యము నుండి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథములో ఒక మాట చదువుదాము. న్యాయాధిపతుల గ్రంథంలో 14వ అధ్యాయము 5-6 వచనాలు. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతని ఎదుటికి బొబ్బరించుచూ వచ్చెను. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీయూ లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చున్నట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితోనైనను చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ఈ చదివిన వాక్య భాగంలో అభిషక్తుడు మరి న్యాయాధిపతిగా దేవుడు ఇశ్రాయేలు కొరకు నిర్ణయించి అతన్ని ఇశ్రాయేలు కొరకు దీర్ఘదర్శిగాను న్యాయాధిపతిగాను దేవుడు అతను నిర్ణయించారు. అంటే ఒక నాజీరుడుగా దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వ్యక్తిగా అతన్ని దేవుడు ఏర్పాటు చేశారు. కారణము ఏమిటంటే ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజలను ఫిలిష్తీయులు పరిపాలిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలు ఇశ్రాయేలు ఫిలిష్తీయులు అంటే దేవుని మీద తిరుగుబాటు చేసే జనాంగం. వారు ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తున్న దినాల్లో ఇతను గూర్చి ఒక వృత్తాంతమంతా కూడా
మనము చూస్తూ ఉన్నాము. అయితే ఇతడు దేవుడు ఇతను అభిషేకించాడు. అభిషేకించినప్పుడు ఇతడు ఆ ఫిలిష్తీయులకు సంబంధించిన ఒక యవ్వనస్తురాలును అతడు మనస్సు పడ్డాడు. ఆ విషయాన్ని తల్లిదండ్రులతో చెప్పారు. అయితే వారు అన్నారు, ఫిలిష్తీయులు సున్నతి లేని ప్రజల మధ్యలో ఈ విధంగా చేయటం అనేది మంచిది కాదు, మన జాతి వారు లేరా, మనలో లేరా అని తల్లిదండ్రులు కూడా కొంచెం దుఃఖించే పరిస్థితులు అక్కడ మన వాక్యంలో చూస్తూ ఉన్నాం. అయితే సంసోను పట్టుబట్టేశాడు. అయితే మనస్సును నొప్పించిన తల్లిదండ్రులు వారి ప్రయాణం అవి వస్తూ ఉన్నారు. ఈ 5-6 వచనాల్లో మనము చూసినప్పుడు సంసోను తల్లిదండ్రులతో వస్తున్న ఆ సందర్భంలో ఒక కొదమ సింహము బొబ్బరించి ఉన్నది. ఆ సమయంలో ఈ 6వ వచనం 5వ వచనంలో యెహోవా ఆత్మ సంసోనును ప్రేరేపించింది అని వాక్యంలో మనము చదువుచున్నాం. గమనించాలి, బలమునకు ఆధారమగు ఆత్మ. సంసోను బలవంతుడే, అయితే అతనును ప్రేరణ కలుగు చేసే ఆత్మ. అతడు సింహము చూసి బొబ్బరించి అది రంకిలేస్తున్నప్పుడు, అది అరుస్తున్నప్పుడు, అది గాండ్రిస్తున్నప్పుడు ఆ శబ్ద ధ్వనికి యెహోవా ఆత్మ అతన్ని హృదయములో ప్రేరణ కలుగు చేసింది. గమనించాలి, ఆ ప్రేరణ కలిగినప్పుడు వెంటనే అతడు సింహం మీదకి ఉరికి ఆ సింహము దవడలను పట్టుకొని ఆ ఆత్మ బలము ద్వారా, ఆ అభిషేకము ద్వారా ఆ ఒక్క సింహము దవడలను పట్టుకుని చీల్చేశాడు. వాక్యంలో అక్కడ రాయబడి ఉంది, ఒక మేక పిల్లను మెడ పట్టి చీల్చినట్లుగా. చూడండి, దేవుని ఆత్మ బలము సింహాన్ని కూడా తుత్తి నీళ్ళుగా చేసి ఆ రోడ్డు పక్కన వాడేసి మామూలుగా అతడు వచ్చేసాడు. వాక్యంలో రాయబడి ఉంది ఈ విషయాన్నట కనీసం తల్లిదండ్రులతో కానీ ఎవరితో కానీ మాట్లాడలేదట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అయితే కొన్ని దినాలు తర్వాత సంసోను ఆ మార్గము గుండగా వెళ్ళుచున్న ఆ సమయములో ఆ సింహం యొక్క కళేబరములో మంచి పట్టు తేనె పట్టి ఈగలతో ముసిరి, ఆ పట్టు తేనె యొక్క ఈగలను ముసిరి ఆ సందర్భాన్ని సంసోను కళ్ళారో చూచాడు. ఆ చూచినప్పుడు అతని మనసులో ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఆ కళేబరములో ఉన్న ఆ తేనె పట్టును తీసి అతడు తినటం ప్రారంభించాడు. అయితే అది తింటూ అతడు ఒక మాట మాట్లాడుచున్నాడు, తినుదానిలో నుండి తీపి వచ్చెను అని సంసోను మాట్లాడుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు ఆ తీపి, ఆ కళేబరములో ఉన్న ఆ తీపిని సంసోను చేతిలో ఉంది. ఆ తీపిని అతను తింటూ ఉన్నాడు. ప్రియ సహోదరులరా, ఈ రోజున క్రీస్తునందు ఉన్న ప్రతి ఒక్కరూ, దేవుని ఆత్మశక్తిని పొందిన ప్రతి ఒక్కరూ, వారు అనేకమైన ప్రజలకు, అనేకమైన జనాంగానికి, తన తోటి వారికి, తన ఎదుటి వారికి, అందరికీ కూడా ఆ వ్యక్తి తీపిదనాన్ని పంచేవారుగా ఉంటారు. స్తోత్రం.
తీపిదనాన్ని పంచేవారుగా ఉంటారు. కారణం ఏంటి? తినుదానులో నుండి తీపి పుట్టెను. అతనుకున్న అభిషేకముతో ఒక దురాత్మ శక్తితో పోరాడి గర్జించే సింహంలాగా సాతాను తిరుగులాడుతున్న సమయంలో దేవుడు అతనికిచ్చిన అభిషేకము ద్వారా, ఆత్మ బలము ద్వారా ఆ సింహాన్ని చీల్చటమే కాక దానిలో నుండి తీపిని అతడు అనుభవిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ బలము ఎంత గొప్ప కార్యమును చేయగలదో గమనించాలి. ఈ బలము ప్రతి ఒక్కరూ అనుభవించటం అనేది అవసరం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అందుకే యేసు ప్రభు అన్నారు, ఆత్మ లేని వారు నా వారు కాదు అని అన్నారు. దేవునికి స్తోత్రం. వ్యతిరేకమైన పరిస్థితులు ఆ వ్యక్తిలో ఉన్నప్పటికీ అతని జీవితాన్ని ఇశ్రాయేలు ప్రజలకు ఒక ధీటైన వ్యక్తిగా, న్యాయాధిపతిగా ఆ ప్రజల ఎదుట దేవుడు అతన్ని నిలువబెట్టాడు. అక్కడున్న ఫిలిష్తీయుల యొక్క సర్దారులు అతని అభిషేకాన్ని, అతని బలాన్ని, అతని శక్తి ఎదుట నిలవలేకపోతూ ఉన్నారు. ఒకే భాగంలో మనము చూచినప్పుడు దేవునికి స్తోత్రం, మరో ఆ వచనాన్ని కూడా మనము చూద్దాము. అదే గ్రంథములో 15వ అధ్యాయంలో మరి మనము చదువుదాము. 15వ అధ్యాయంలో 3 వచనం నుండి 5వ వచనం వరకు కొన్ని మాటలు మనము చదువుదాము. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 3 నుండి 5 వచనాల వరకు మనము చూద్దాం. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయములో నేనిప్పుడు నిరపరాధినే ఇందునని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకుని దివిటీలను తెప్పించి తోకను త్రిప్పి 2 తోకల మధ్య ఒక్కొక్క దివిటీని కట్టి ఆ దివిటీలో అగ్ని మండ చేసి ఫిలిష్తీయుల గోధుమ చేలలోనికి వాటిని పోనిచ్చి పనల కుప్పలను, పైరును, ద్రాక్ష తోటలను, ఒలీవ తోటలను తగులబెట్టెను. స్తోత్రం. చూడండి, సంసోను మరొక కార్యము యెహోవా ఆత్మ అతని ద్వారా చేయించారు. ఏంటి కార్యము అనేది చూస్తే, దేవునికి వ్యతిరేకమైన ప్రజలు దేవుని ఎదుట అవమానకరమైన కార్యములు చేస్తూ దేవుని ప్రజలకు ఆటంకాలు, అభ్యంతరాలు కలుగు చేస్తున్న ఈ ఫిలిష్తీయుల యొక్క సమూహము విషయంలో వారికి ఉన్న మరి ప్రాపర్టీ, పొలాలు, గోధుమ చేళ్ళు, ద్రాక్ష తోటలు, ఒలీవ తోటలు, ఇవన్నీ వారు సమృద్ధిగా కలిగి వారు ఉన్నారు. అయితే ఇక్కడ సంసోను చేసింది ఏంటంటే 300 నక్కలను పట్టుకున్నాడు అతడు. 300 నక్కలు. చూడండి, సాధారణంగా నక్క అది దాన్ని పరుగు పెట్టే వేగము చాలా స్పీడ్గా ఉంటుంది. ఒక నక్క పరుగు చాలా స్పీడ్గా, వేగంగా ఉంటుంది. అయితే ఇప్పుడు అటువంటి ఒక నక్కను పట్టుకోవడానికి ఒక మనుషుడు సాహసిస్తే ఏమాత్రం కూడా అది జరిగే పని కాదు. గమనించాలి ఈ వచ్చిన భాగంలో. అటువంటి స్థితిలో 300 నక్కలను పట్టుకోవటము అది సాధ్యమైన పని అంటారా? గమనించాలి. అది సాధ్యమైన పని అంటారా? అది సాధ్యపడే పని కాదు. కానీ వాటి వేగమును మించిన శక్తి సంసోను యొక్క పొందిన ఆత్మ, లేక సంసోను మీద నిలబడిన ఆత్మ. గమనించాలి. 300 నక్కలను అతడు గ్యాదర్ చేశాడు, పట్టుకొని 2 నక్కల తోకలను పట్టుకుని వాటిని మెలిపెట్టి వాటిని కట్టి వాటి మధ్యలో
దివిటీని పెట్టాడని చదువుతున్నాం. దివిటీని పెట్టి వాటి మధ్యలో అగ్ని రగిలించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు సంసోను చేతిలోకి వచ్చిన నక్కలు ఇప్పుడు దేవుని యొక్క శత్రువులను నశింపచేయటానికి, నాశనం చేయటానికి సంసోను ఆ తోకలలో ఆ డివిటీలు పెట్టి అందులో అగ్గిని వేసి ఆ అగ్గిని రగిలిస్తూ దేవునికి స్తోత్రం ఒక్కొక్క జతను విడిచిపెట్టేశాడు, పోనిచ్చాడు. ఆ రెండేసి నక్కలు ఆ పొలాల్లోకి, ఆ గోధుమ చేలల్లోకి, ఆ ఒలివ తోటల్లోకి, ద్రాక్ష తోటల్లోనికి వెళ్ళి మొత్తం ఆ తోటలన్నీ కూడా తగలబెట్టేసింది. శత్రువు యొక్క ఆస్తి అంతా కూడా నష్టం కలిగేటట్లుగా చేసింది. దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో శత్రువు అయిన సాతాను యొక్క ప్రాపర్టీ ఏంటి? మనుషుల్లో దురాశను దాని సామాగ్రి అంతా విశ్వాసుల్లో వింపేస్తూ ఉన్నాడు. అయితే దేవుని ఆత్మ ఎందుకు అంటే నీ జీవితంలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన ఆ ఫిలిప్తుల యొక్క ఆత్మ, ఆ ఫిలిప్తుల గురించి చూస్తే అది అసూయ కలిగించే ఆత్మ. ఒక వ్యక్తిలో అటువంటి అసూయ కలిగించే ఆ ఆత్మ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తి ఆ వ్యక్తిలో ఉన్న అసూయను తగలబెడుతోంది. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఒక వ్యక్తిలో అభిషేకము పనిచేస్తున్న సమయంలో, శక్తి పనిచేస్తున్న సమయంలో యెహోవా ఆత్మ ఆ వ్యక్తికి ఆధారముగా చేసుకున్న సమయంలో శత్రువు కోట గోడలను, తన బలాన్ని, తన ప్రాపర్టీని, తన అధికారాన్ని తగలబెట్టేస్తాడు. 300 నక్కలను ఆ పొలంలోకి పంపించినప్పుడు ఫిలిప్తుల యొక్క ఆధారమునకు ప్రతి దాన్ని కూడా నశింపచేసి తగులు పెట్టేశారని వాక్యంలో చదువుతూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మీ జీవితంలో వేటి చేత నింపబడి ఉన్నారో ఆ నింపబడిన వాటిని బట్టి మీ జీవితాలు ఏ విధంగా ఉన్నాయో, సంసోనుకు వచ్చిన ఆలోచన, సంసోను నడిపిస్తున్న ఆత్మ, సంసోను మీద నిలిచి ఉన్న అభిషేకం గమనించాలి. ఏ విధంగా పనిచేయుచున్నదో, జీవితాలలో అడ్డకోలుగా బ్రతుకుతూ ఉన్న, అడ్డకోలుగా జీవిస్తూ ఉన్న జీవితాలు ఎన్నో చూస్తూ ఉన్నాము. దేవుని ప్రజలలో, దేవుని సంఘాలలో, దేవుని కుటుంబాలలో దేవుని ఆత్మ నిలిచి ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మరో వచ్చిన భాగం కూడా వాక్యంలో మనము చూద్దాము. దేవుని ఆత్మ ఎవరెవరి మీద పని చేసినప్పుడు వారి జీవితాలు ఏ విధంగా స్పందించారు. వారు సాతానికి నష్టం కలిగించే కార్యాలు, దేవునికి స్తోత్రం. ఈ రోజున మరి సాతానికి నష్టం కలుగు చేసే కార్యాలా, లేకపోతే దేవుని పనికి నష్టం కలుగు చేసే కార్యాలా? గమనించాలి. అదే మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 44వ వచనం నుండి 46 వరకు మనము చదువుతాం. 7వ మారు అతడు చూచి, అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలియా, నీవు ఆహాబు దగ్గరకు పోయి నీవు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పమని వానిని పంపెను.
అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను. మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయెను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకుని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మము నొద్దకు వచ్చెను. స్తోత్రం, హల్లెలూయా. ఈ సందర్భంలో కర్మేలు పర్వతం మీద ఏలియా ప్రార్థనలో ఉన్నారు. వర్షం కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన తల మోకాళ్ళు వరకు వంచి అతడు ప్రార్థనలో ఉన్నాడు. ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. ఏమాత్రము ఒక చిన్న మేఘము కూడా కనిపించట్లేదు. అయితే ఏలియా దగ్గర ఉంటున్న దాసుడు ఉన్నాడు. ఏలియా దాసునితో మాట్లాడుతూ ఉన్నారు. అతను ప్రార్థనలో ఉంటుండగా దేవుని సన్నిధి కొరకు, అతడు దేవుని కార్యము కొరకు, మరి అహాబు ఎదుట దేవుని కార్యము చేయాలి, అంతేకాదు ఇశ్రాయేలు ప్రజలు ఎదుట దేవుని కార్యము ప్రజలు చూడాలి అనే ఆలోచనతోటి అతడు ప్రార్థనలో ఉండగా తన దాసునితో చెప్తున్నాడు, మరి ఆకాశం లేదన్నా మేఘం వచ్చిందా అని 1, 2 అట్లాగే పంపిస్తూ ఆఖరిగా 7వసారి పంపించారు. అయితే 7వసారి తన దాసుడు వచ్చి చెప్తున్నారు, అయ్యా ఇదిగో మరి ఆకాశంలో ఒక అరచేతంత మేఘం కనిపించింది అని చెప్పాడు. వెంటనే ఏలియా అన్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి అహాబుతో చెప్పు. ఏం చెప్పాలి? అహాబుతోటి ఏం చెప్పాలంటే, నీ రథాన్ని సిద్ధము చేసుకో, అంటే గుర్రాలను సిద్ధము చేసుకో. ఏం చేద్దంటే ప్రచండ వర్షము రాబోతుంది. అయితే ఆ వర్షము నిన్ను ఆపకుండా, నీ గుర్రాలను ఆపకుండా, నీ ప్రయాణము యెజ్రెయేలు అక్కడికి వెళ్ళడానికి ఆపకుండా, నీ ఇంటికి వెళ్ళకుండా ఆపకుండా నువ్వు రథాన్ని సిద్ధము చేసుకో. అరచేతి మేఘము చూసినప్పుడు ఏలియాలో దేవుని కార్యము ప్రారంభమైంది అనే సంగతి ఏలియా గుర్తించాడు. ఆ 46వ వచనంలో చూస్తే అక్కడ ఒక కార్యమును మనము చూస్తాం. ఏలియా విషయంలో 46 యెహోవా హస్తము ఏలియాను బలపరచగా. చూడండి దేవుని స్తోత్రం కలుగును గాక. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా. యెహోవా ఆత్మ బలమునకు ఆధారమగు ఆత్మ. ఏలియాకు సహాయము చేసినప్పుడు అతడు చేసిన పని ఏమిటో తెలుసా? ఏం చేశాడు అతడు వెంటనే అతడు నడుము బిగించుకొని, చూడండి, నడుము బిగించుకొని లేచాడండి. మోకాళ్ళ మీద ఉన్నాడు, తలకాయ మధ్యన పెట్టుకున్నాడు, ప్రసవ వేదన కలిగి ప్రార్థన చేశాడు. దేవుడు అతన్ని బలపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని సేవకులు వారు ఎంతో ప్రసవ వేదనతో వారు ప్రజలు దీవెన కొరకు, వర్షం కొరకు, మేలు కొరకు అనేక మంది దైవజనులు ప్రజలు క్షేమము కొరకు వారు ప్రార్థించేవారు అయి ఉన్నారు. రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేసేవారై ఉన్నారు. దేవుని స్తోత్రం. ప్రధానమంత్రుల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు, ఎమ్మెల్యేల కొరకు, అనేకుల కొరకు, వార్డు నెంబర్తో సహా, ప్రెసిడెంట్ అయినా సరే, గ్రామ సర్పంచ్ అయినా సరే, ఎవరి కొరకైనా సరే దైవజనులు ప్రార్థన చేసేవారై ఉన్నారు. చూడండి ఎంత సవాలు. దేవునికి స్తోత్రం. ఆయన వెంటనే నడుము బిగించాడు. స్తోత్రం చెప్తారా అందరూ కూడా? వెంటనే నడుము బిగించాడు. దేవునికి స్తోత్రం. నడుము బిగించి ఏం చేశాడు?
ఆహాబు కంటే ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి గమనించాలండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అహాబు యొక్క గుర్రాలు, ఇశ్రాయేలు దేశంలో మరి గుర్రాలను గూర్చి ఒక వదంతు ఉంది. ఏంటంటే ఇశ్రాయేలు దేశానికి ఐగుప్తు నుండి ఒక బలమైన గుర్రాలను రాజులు తెప్పించుకుంటూ ఉంటారు. అవి చాలా ఒడిగా పరిగెడుతూ ఉంటాయి. మరి గుర్రము యొక్క బలము, దాని వేగము సామాన్యమైంది కాదు. గుర్రం ఎలా పరిగెడుతుందో నిజంగా చాలామందికి తెలుసు. చూడండి, అయితే ఆ రథాన్ని సిద్ధపరచుకొని అహాబు మరి ప్రయాణమయ్యి మరి అక్కడ మోపైన వర్షం అని వాక్యం రాయబడి ఉంది. వర్షం మోపు అయిపోయిందట, చాలా వర్షము తీవ్రమైపోయిందంట. గాలులు ఎంతో, మరి భూమి మీద రథము నిండే పరిస్థితులు. అటువంటి వర్షము వచ్చినను మరి అటువంటి సమయంలో గుర్రాలు ఎంత వేగముగా అవి లాగుతూ రాజుని ఆ ఒక్క ఇశ్రాయేలు అక్కడున్న వారి ఇంటికి వెళ్ళడానికి అహాబు ఎంతో ప్రయత్నం చేస్తూ వేగముగా వెళుతూ ఉన్నాడు. అయితే వెంటనే నడుము బిగించి ఏలీయా ఇక పరుగు ప్రారంభించాడు. గుర్రంతో ఒక మనుషుడు పరిగెట్టడం అనేది సాధ్యమంటారా? ఈ క్రియాకార్యమును సాధ్యమంటారా? సాధ్యం పడదు. మానవ శక్తికి అతీతమైన కార్యము. యెహోవా హస్తము ఏలీయాను బలపరిచింది. ఈ రోజున ప్రతి ఒక్క వ్యక్తిని, దేవుని ఆత్మను ఆధారం చేసుకున్న ప్రతి విశ్వాసి జీవితంలో దేవుడు నిన్ను బలపరచగలడు. వర్షము ఆగిపోయింది, కరువు, దరిద్రము ప్రజలు అనుభవిస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఏలియా ఒక్క ప్రార్థన గొప్ప సాహస కార్యములు చేసేది. దైవజనుని ప్రార్థన, ప్రవక్త ప్రార్థన, రోషము కలిగిన ప్రార్థన, ప్రసవ వేదనతో మోకాళ్ళులోనికి తన తలను పెట్టుకొని చేసిన ప్రార్థన, దేవునికి స్తోత్రము కలుగునుగాక. అతడు నడుము బిగించుకుని అతడు వేగముగా పరిగెట్టడం ప్రారంభించాడు. అక్కడ ఒక విషయాన్ని చూస్తే, అహాబు తన ఇంటికి రథం మీద వెళ్ళక ముందే ఏలియా ముందు వెళ్ళి అక్కడ నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. యెహోవా ఆత్మ అతన్ని వేగముగా పరిగెట్టించింది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. జీవితాల్లో ఉన్న అపవిత్రతలను, జీవితాలలో ఉన్న అనాలోచనలను, జీవితాలలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలను మించి వాటిని విరగగొట్టి వాటిని కూల్చేసి దేవుని యొక్క ఆత్మ నిన్ను బలపరిచి ముందుకు నడిపించగలదు. అహాబు లాంటి అధికారము కలిగిన దుష్టత్వము, దుర్మార్గత ఒకవేళ నీ జీవితంలో పనిచేస్తున్న సమయంలో వాటిని ఎదిరించి దేవుని ఆత్మ నిన్ను ముందుకు నడిపించేదై ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను శుద్ధీకరించేదై ఉంది, నిన్ను పవిత్రపరిచేదై ఉంది. దేవునికి స్తోత్రం. నీ జీవితాన్ని ముందుకు నడిపించేదై ఉంది. యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా ఉండి ఆయన చేసిన పరిచర్య అనేక విధాలుగా ఉంది. ప్రజలకు అనేకమైన మేలులు చేసుకుంటూ, అనేకమైన శుద్ధీకరమైన కార్యాలు చేసుకుంటూ ఆయన పరిచర్య ముగింపులో ఈ లోకములో ఆయన శరీరధారిగా ఉన్న ఆ ఒక్క పరిచర్య ముగింపులో మత్తయి సువార్తలో మనం ఒక వచనాన్ని మనము చూద్దాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనాలు.
యేసు ఆ, దేవాలయములో ప్రవేశించి యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. స్తోత్రం. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసడి వారనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, యేసు ప్రభు ఆయన పరిచర్యలో ఆ ముగింపులో మనము చూస్తే ఆయన కొరడ పట్టుకున్నారు. ఆయన కొరడ పట్టుకుని ఆయన మందిరము అనబడే ఆ మందిరము ముందు వ్యాపారాలు, అమ్మటాలు, కొనటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే యేసు ప్రభు ఆ వ్యాపారములు, ఆ మందిరము ఆవరణంలో ఆ దేవుని మందిరమును ఒక వ్యాపార స్థలముగా చేసేసారు. గుడి ఇవాళ చూస్తే చాలా గుళ్ళు మనం చూస్తూ ఉంటాం. ఏ విధమైన గుడులు, ఎటువంటి మందిరాలు చూసినా కొన్ని చోట్ల వ్యాపార వ్యవహారాలు ఎక్కువ జరుగుతున్నాయి. చూడండి, మరి అటువంటి సందర్భంలో దేవుడు కార్యము ఇక్కడ మన వాక్యంలో మనం చూస్తున్నాం. యేసు క్రీస్తు మీద కూడా అదే ఆత్మ నిలిచి ఉంది. అదే ఆత్మ నిలిచి ఉన్నప్పుడు దేవుని మందిరములో జరుగుతున్న అనాచారము, దుర్మార్గత, అపవిత్రత, మందిరంలో వ్యాపారము, ఆయన అంటాడు నా మందిరము దొంగలు గృహగా చేసేశారు. ఆయన ఎంత వేదన పడుతున్నాడో చూడండి, ఎంత దుఃఖిస్తున్నాడో చూడండి. నా మందిరము అనేకులకు ప్రార్థనా మందిరముగా ఉండవలసినది ఇప్పుడు వ్యాపార స్థలముగా మారిపోయింది. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చి ప్రార్థన చేసుకుని దేవుని మందిరములో దీవెనలు పొంది, దేవుని మందిరములో స్వస్థత పొంది, దేవుని మందిరములో పాప విమోచన కార్యములు అక్కడ ప్రకటిస్తున్న సమయంలో విమోచింపబడి ఆత్మలో దేవుని యొక్క వాక్యము ద్వారా దైవజనులు మాట్లాడుతున్నప్పుడు పశ్చాత్తాపడి పాపం విషయంలో మారు మనసు పొందవలసిన ఆ స్థలములో ఆయన అంటున్నాడు, మీరు నా మందిరాన్ని దొంగలు గృహగా చేసేసారు కదా. ఎవరు చేసేసారు? ఎక్కడ చూసినా వ్యాపారాలు, ధనము సంపాదించటం, మందిరం మీద వ్యాపారం. ఆయన ఏం చేశాడు? కొరడా తీసుకుని ఆ బల్లలన్నీ కూల్చేసి అవన్నీ పాడవేసి అక్కడ ఉన్న వారి మీద కొరడా చెలిపాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఆ మందిరాన్ని శుద్ధి చేసేసాడు. హల్లెలూయా. శుద్ధి చేశాడు. యేసు మీద ఉన్న ఆత్మ ఏం చేసింది? దేవుని మందిరాన్ని శుద్ధి చేసేసి, అదే విధముగా దేవుని యొక్క ఆత్మ అభిషేకము, బలమునకు ఆధారముగు ఆత్మ నీ జీవితాలను కూడా పవిత్రపరచగలదు, పరిశుద్ధపరచగలదు. దేవునికి స్తోత్రం. జీవముగల దేవుని మందిరముగా ఆయన నిన్ను చేసుకున్నప్పుడు ఆ మందిరములో ఉండవలసిన పరిశుద్ధాత్మ కార్యము, నీతి, యథార్థత, పవిత్రత, కనికరము, జాలి ఇవే కాదా నీ నుండి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆ మందిరంలో పరిశుద్ధాత్మ ఇవన్నీ కూడా ఒకటొకటి పరిశుద్ధాత్మ నీ జీవితంలో సమకూరుస్తారు. నీలో దేవునికి సంబంధించిన ప్రతి కార్యములను. హల్లెలూయా, హల్లెలూయా. మరి బలమునకు ఆధారము ఆత్మ. నీ జీవితంలో శత్రువు ఎదుట, సాతాను మరి ఆలోచనలు ఎదుట జయించలేని కార్యాలు నీ జీవితంలో నిన్ను కృంగదీసేస్తున్నప్పుడు ఆ ఆత్మను నువ్వు ఆశ్రయిస్తే, ఆ శక్తిని నువ్వు ఆశ్రయిస్తే ప్రభు నీ జీవితంలో జయము కలుగు చేయగలడు. ఆ కనికరము చేత నిన్ను ఆ వాత్సల్యముతో నింపగలడు. దేవునికి స్తోత్రం.
హృదయములో నలిగిపోయి వేసారిపోయిన పరిస్థితుల మధ్యలో ఒక్కసారి నిజముగా ఒక ప్రార్థన చేయగలుగుతావా? బలమునకు ఆధారము కలుగు ఆత్మ నాకు అనుగ్రహించు ప్రభువా అని నాతో కలిసి ప్రార్థన చేయండి. ఆఖరిగా ఈ ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా యేసు, మీ నామమును బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. బలమునకు ఆధారమగు ఆత్మ, ప్రభువా, నీ బిడ్డలు బలహీనులుగా ఉన్నారు. దుష్టుని ఎదిరించలేని స్థితిలో వారు ఉన్నారు. వారి కుటుంబాలు యవ్వన ప్రాయములో, నడి వయస్సులో, వారున్న స్థలాలలో ఎన్నో మానసిక పోరాటాల మధ్యలో వారి జీవితాలు విసికి ఉన్నాయి. తండ్రి, బలమునకు ఆధారమగు ఆత్మ చేత వారిని నింపి, వారిని నాయన గర్జించే సింహం ఎదుట వారు నిజముగా నీ ఆత్మశక్తితో వారు నిలబడినట్లుగా ప్రతి పోరాటమును జయించి వారిని శూరులుగా, ధీరులుగా వారి కుటుంబాల్లో నిలవబెట్టుటకు మీరు శక్తిమంతులు. తండ్రి, మీకు స్తోత్రాలు. బిడ్డలందరినీ కూడా మీ పరిశుద్ధాత్మ ద్వారా దీవించండి, ఆశీర్వదించండి, ప్రతి మేలుతో నింపండి, ఆదరించి మీరే బలపరచమని, బలమునకు ఆధారమగు ఆత్మకు మేము సంపూర్ణముగా విధేయులుగా లోబడుచు యేసు నామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.